భవానీపురం తాలూకా బాధితులు నిన్ను పరామర్శించాం. మనం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి చూసాం. బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి క్యాన్సర్ మధ్యతరగతి ప్రజల దగ్గర కూడా ఎలా వచ్చిందో మనం చూస్తే అర్థమవుతూ ఉంది. అక్కడ 40 కుటుంబాలు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఈరోజు. మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నేను అధికారంలోకి వస్తే ఇస్తానవన్న మాట్లాడిన పరిస్థితి. అగ్రిగోల్డ్ తాలూకు ఇప్పటి వరకు వీధుల మీద కూర్చున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇక్కడ నేను అడుగుతా ఉంది ప్రభుత్వాన్ని, మీరు ఇక్కడ ఏదైతే ఒక నియోజకవర్గం, ముఖ్యంగా నేను కందుకూరు ప్రాంతంలో చూస్తే మాకు అర్థమవుతుంది. కందుకూరు ప్రాంతంలో కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ వచ్చి అంకమ్మ గుడిలో కన్స్ట్రక్షన్ చేయొద్దన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేసిన పరిస్థితి. అంటే పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్యే ప్రకారం పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నయార్ ఆశ్చర్యక పరిస్థితులు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్న దీంట్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేకి తెలియకుండా 200 మంది పోలీసులు ప్రైవేటు వ్యవస్థకి పనిచేసి నైట్కి ఈరోజు కోర్టు ఆర్డర్ వస్తుందని తెలిసి కూల్ చేసే పరిస్థితి ఉంటుందంటే మేమందరం నమ్మాలా అని అడుగుతూ ఉన్నాం. అలాగే స్థానిక ఎంపీకి తెలియకుండా ఇది జరుగుతుందంటే మేమందరం నమ్మాలా అంటే ముమ్మాటికి ఇది స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, అలాగే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి తెలిసే ఇది జరిగింది. కాబట్టి ఇంకెక్కడా చూస్తే ఆ సొసైటీ వ్యక్తులు కూడా మారారంటున్నారు. ఈ భూమి కొట్టేయటం కోసమే సొసైటీ ద్వారా కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మొత్తం కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మొత్తం 40 మంది కుటుంబాలు రోడ్డు మీద పడేసిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ఇదే నేను అడుగుతా ఉంది, చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి. నేను ఇదే అడుగుతా ఉన్నా. ఇదే ఆర్డర్ ఒక సామాన్యులు తెచ్చుకుని ఉంటే ఇంతమంది పోలీసులు వచ్చి కోర్టు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? మీకు అందుకూరులో చూసాం. కోర్టు ఆర్డర్ తీసుకెళ్ళి మా దివి శివరాం గారు అక్కడ కూర్చున్నా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన మీద కేసులు పెట్టి భయపెట్టిన పరిస్థితి గమనిస్తున్న వ్యక్తులుగా మా మీద కూడా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ముమ్మాటికి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీదకి సమాధానం చెప్పాలి. కందుకూరులో ఒక చిన్న 2 ఫ్రెండ్స్ గొడవ జరిగితే ఆ 2 కులాల మధ్య గొడవ అన్నట్టు వెళ్ళిపోయి హడావుడిగా అక్కడ ఒక 20 ఎకరాల పొలం ఇచ్చేసి ఇంకా చెప్పాలంటే బాధితులకి ఫాస్ట్ ట్రాక్ లోట్లు చేస్తానని చెప్పిన మాటలతో ఇక్కడ 40 కుటుంబాలను రోడ్డు మీద పడేసిన వ్యక్తి మీద కేసు పెట్టినా కూడా కేసు రిజిస్టర్ చేయని పరిస్థితి. అంటే కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అర్హులు కాదా? వీళ్ళు 6 నెలల క్రితమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అక్కడున్న సిఐ ఉమామహేశ్వరరావు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు బుక్ చేయలేకపోతున్నాడు? ఎఫ్ఐఆర్ తీసుకునే అర్హత, ఇచ్చే అర్హత కూడా ఈ బాధితులు సామాన్యులు లేదా అని అడుగుతున్నాం.